అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. 2024లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గారు, పేర్ని నాని గారి తనయులు పేర్ని కిట్టు గారు రీసెంట్గా ఒక మీటింగ్లో ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే నాకు మధ్యలో ఎవరెవరో రప్ప రప్ప అంటారు. ఏమని రప్ప రప్ప అనేది బయటికి చెప్పేది కాదు. రప్ప రప్ప అనేది చేత కానోడు చెప్తా ఉంటాడు, మాకు చేత కదా. రప్ప రప్ప అనేది చెప్పేది కదా. అంటే మీకు ఉదాహరణ చెప్తా. బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి. ఇంట్లో మన ఆవిడ గారు మన ఇంట్లో వాళ్ళు ఎవరో వండి పెట్టారు, తిన్న పొయ్యికి మెడలు వేసుకుంటామా? కూర బాగుంది, మా ఆవిడే వండిందని మెడలు వేసి తిరుగుతావా? తిరగం కదా. అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే, చెప్పక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతుంటే నువ్వు ఏమి చేయక్కర్లా. అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే, అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసరియా ఎవరైనా తెలుగుదేశం ఒకసారి మీతో ఉత్సాహంలో వచ్చాను. తెలుగుదేశం నాయకులు అనబోయా, మీరేదో అనుకున్నట్టున్నారు. నాయకులు, తెలుగుదేశం నాయకులు ఇంట్లో ఉంటే నన్ను అడగండి. కాబట్టి రప్ప 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 అనేది రప్ప రప్ప వచ్చిన రోజు చూసుకుందాం. 2029లో ఎలక్షన్స్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వైసీపీకి మెజారిటీ వస్తుందని తెలిస్తే చాలంట. తెలుగుదేశం నాయకులు ఇంట్లో ఉంటే నన్ను అడగండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇంకోటి అంటారు, ఇంట్లో మాంసం కూర వండితే ఆ బొయ్యకులు మెల్లవేసి తిరుగుతామంటారు. అంటే తిరుగుతామా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ రప్ప రప్ప అంటే ఎవరినన్ను అనుకుంటే వెళ్ళిపోయినా పైకి చెప్తామా, అది చేసుకుంటే వెళ్ళిపోవాలన్నట్టు ఆయన ఉద్దేశం. అంటే నాకైతే అర్థం కాలేదు ఆయన ఉద్దేశం ఏంటి. ఇప్పుడు రీసెంట్గా ఒక చోట ఒక వైసీపీ కార్యకర్త ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటని నరికినట్టు ఒక్కొక్కరిని నరుగుతాం, రప్ప రప్ప నరుగుతాం అన్నట్టు ఫ్లెక్సీ పెట్టుకున్నారు. అలాగే అదే విషయాన్ని విలేకరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు మంచిదేగా అన్నట్టు మాట్లాడారు. అది సినిమా డైలాగ్ కదా, అది చెప్తే అదే సినిమా డైలాగ్ చెప్పే ప్రజాస్వామ్యం కూడా లేదా అన్నట్టు మాట్లాడారు. అది మంచిదేగా అన్నట్టు మాట్లాడారు. అలాగే ఇప్పుడు పేర్ని కిట్టు గారు ఏమంటారు, మాంసం కూర తింటే ఆ బొయ్యికలు మళ్ళీ వేసుకుని తిరుగుతామా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పైకి చెప్తామా, ఆ టైం వచ్చినప్పుడు రప్ప రప్ప అది చేసుకుంటే వెళ్ళిపోద్ది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఎప్పుడు అధికారంలోకి వద్దామా, ఎప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళని చంపేద్దామా అన్నట్టు ఎదురు చూస్తున్నారా? అంటే ఇప్పుడు కార్యకర్తలు అలా ఉత్సాహంగా ఉన్నప్పుడు నాయకులు ఏం చేయాలి? అలా చేయడం తప్పు, అలా మాట్లాడటం తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా మన పోరాటం మనం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం అన్నట్టు మాట్లాడాలి. కానీ వాళ్ళని కార్యకర్తలను ఇంకా రెచ్చగొట్టేటట్టు, ఇంకా వాళ్ళకి పూరితంగా మాట్లాడేటట్టు అలా మాట్లాడతారా? అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు కార్యకర్తలు ఒక్కరు ఓటేస్తే చాలా, ప్రజలందరూ ఓటే అవసరం లేదా? అంటే ప్రజలందరూ కూడా ఇలా రప్ప రప్ప కోసం ఎదురు చూస్తున్నారా? అంటే ఇలా రప్ప రప్ప నరుగుతాం అని ఫ్లెక్సీ పెట్టారు కదా, అలాంటి దానికోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని ఆయన ఉద్దేశం. అంటే ప్రజలందరూ ఓట్లయిపోయినా సరిపోతుందనా? కార్యకర్తలు ఒకరు ఓటేస్తే చాలా? ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు? అంటే ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అధికారంలోకి వద్దాం, ఇలాంటి ఆలోచన లేవా? ఎప్పుడు 2029 వద్దా, ఎప్పుడు అధికారంలోకి వస్తా? అధికారం కూడా రావాల్సిన లేదంట, మెజారిటీ వస్తుందని కనబడితే చాలు తెలుగుదేశం నాయకులు ఇంట్లో ఉంటే నన్ను అడగండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అన్నావు నేను మాట్లాడేది. వైసీపీ నాయకుల ఇంటెన్షన్ ఏంటి? ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చి ఎప్పుడెప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళని చంపేద్దామనా? రప్ప రప్ప టైం వచ్చినప్పుడు దాని పని చేసుకుంటూ పోద్దంట. ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ, మనం ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి, ఇలాంటి నాయకులను సపోర్ట్ చేయడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.